మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో 1000 దాకా తండాలున్నాయి. ఇక్కడి గిరిజనులు ప్రతి ఏటా అక్టోబర్లో చెరకు క్రషింగ్ పనుల కోసం నిజామాబాద్, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు వలస వెళ్తారు. తిరిగి మే నెలలో తిరిగి వస్తారు. ప్రతి సంవత్సరం వచ్చే దసరా పండుగకు ఇళ్ల వద్ద అందుబాటులో ఉంటారు. దీంతో వలసల నుంచి తిరిగి వచ్చిన వెంటనే దసరా జరుపుకుంటారు. బంజారా దసరా వారం రోజుల పాటు కొనసాగుతుంది. ప్రతిరోజు ఒక్కొక్క దేవుడు, దేవతను పూజిస్తారు గిరిజనులు. ఆరాధ్య దైవం తుల్జా భవానీని కొలుస్తారు. దేవిని ఊరేగించిన తర్వాత ప్రతిష్ఠిస్తారు. అమ్మవారికి గిరిజనులు మేకలను బలిస్తారు. బెల్లం, బియ్యంతో ప్రత్యేక వంటకం చేస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు భోజనాలు చేస్తారు. మహిళలు జోరుగా సంప్రదాయ నృత్యాలు చేస్తారు. మాది పెద్ద తుల్జా భవాని. తుల్జా భవానీకు తుల్జాపురం పోవాలి. తుల్జాపురం పోవాలి. పుట్టిన ఎంటికెళ్ళి తీపియాలి. ఆడ మోక్కాలి. మోగబడి చేసి మళ్ళీ వచ్చి యాటాన్ని కోసి పూజ చేసుకున్నాలి. తర్వాత మరియమ్మ భవాని ఉంటుంది. మరియమ్మ భవాని ఉంటుంది. మరియమ్మ భవానీకి చేయాలి. మళ్ళా మసూరి భవాని ఉంటుంది, దానికి చేయాలి. వెనకటికి మా కులం దాంట్లో ఏ భవాని మాత్రం రాలేవు. దొంగలు ఉన్నారు, ఇది ఉన్నారు. లేని రోగాలు వచ్చినప్పుడు జగదంబ భవాని మాకు మొక్కుంటే సాయి అయిపోయింది. దాని కొరకు మేము పూజ చేస్తాము. భవాని మాత జగదంబ భవానికి మానుకున్నాము. మా గురువు దాని వెనుక సేవలాలని మా గురువు దాని కొరకనే వెనుకనే జగదంబ భవాని మా వెనుక వచ్చింది. బంజారా దసరాతో మెదక్ జిల్లా తండాలు సందడిగా మారాయి.